ఒక ప్రణాళిక చొప్పునే యోసేపుని వినాలి. మరి అన్నలు కుట్ర పన్నారు, చంపాలనుకున్నారు. దేవుడు కాపాడాడు. కాపాడి ఒక ప్రణాళిక ప్రకారమే పోతిఫర్ ఇంటికి తీసుకొచ్చాడు. ఒక ప్రణాళిక ప్రకారమే తన బిడ్డను పాపం నుండి కాపాడాడు. ఒక ప్రణాళిక చొప్పునే అతను ఏం చేశాడు, చెరసాల్లో తీసుకొని పోయాడు. ఆ చెరసాలు కూడా ఎలాంటి చెరసాలు, ఒక రాజు దగ్గర నమ్మకంగా ఉన్న వాళ్ళు తప్పు చేసినప్పుడు వారిని తీసుకుని వచ్చేటువంటి ఒక చెరస. ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏది జరుగుతున్నా, ఏది జరగబోతూ ఉన్నా ఒక్క మాట జ్ఞాపం చేసుకో. నీ జీవితంలో నువ్వు ఏమి జరిగినా, ఏమి జరగబోతున్నా నువ్వు దేవునిలో నమ్మకంగా ఉన్నట్లయితే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ యువర్ లైఫ్. అర్థమైందా? నువ్వు దేవునికి బాధ్యత లేకుండా దేవునితో నమ్మకంగా ఉన్నప్పుడు జరుగుతున్న కార్యాలు కానీ జరగబోయే కార్యాలు కానీ దేవుని కంట్రోల్లో ఉంటాయని చెప్పి మర్చిపోవద్దు.